పోతాడేమో అని గడగడ గడగడ వణుకుతున్నాడు. బానిసై కట్టప్పలాగున్నాడు అక్కడ నరేంద్ర మోడీకి. 1% కూడా అక్కడ ఓట్ల శాతం లేని జనాలు థూ అని ఉంచి మా రాష్ట్రానికి స్టేటస్ ఇవ్వకుండా, అమరావతి ఇవ్వకుండా మమ్మల్ని నాశనం చేసి నేను భారతీయ జనతా పార్టీ తంత ఎగిరి అవతల పడితే దేవురించి పోతుండు. ఎవడు పోతుండో చంద్రబాబు నాయుడు కాదా? ఏ దిక్కు లేకుండా అక్కమోడే దిక్కు. ఎవడు దొరికినా నేను ముఖ్యమంత్రి కావాలనే, ఎవడు దొరికినా ముఖ్యమంత్రి కావాలనే మనుషులను మార్చేటాడు, స్థిరంగా నిలబడనోడు. పవన్ కళ్యాణ్ ఈరోజు పగటేషాలు వేసుకొని ముఖ్యమంత్రికి వచ్చి ఎవడికి దాసోహమైండు? భారతీయ జనతా పార్టీకి కదా. ఏమవుతుంది అక్కడ రాష్ట్ర రాజకీయాలు? ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు ఏమైపోయింది? ఇక్కడ ఒక వామపక్ష ఉద్యమాలతోటి, లౌకిక ఉద్యమాలతోటి, దేశభక్తి ఉద్యమాలతోటి తెలంగాణ చెక్కు చెదరని ఐక్యమత్య భావంతో ఉన్న తర్వాత ఈరోజు మొత్తం ఒక రాష్ట్రం, పెద్ద రాష్ట్రం ముక్కలైపోయిన తర్వాత రెండో రాష్ట్రం అంటే కేసీఆర్ తన పాపాల భైరవ ఆర్థిక నేరాలకు భయపడే నిన్నడు దాకా భారతీయ జనతా పార్టీకి నోట్ల రూపాల్లో మద్దతు, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు, ప్రతి దాంట్లో మద్దతు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తనుకునే రీతిలో భారతీయ జనతా పార్టీ దేశానికి మతోన్మాదంగా ఈ దేశాన్ని మధ్య యుగాలకు, చీకటి యుగాలను గుంజుకపోతుంటే దానికి మద్దతు ఇచ్చింది కేసీఆర్ కాదా? ఈరోజు ఏమైంది? ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి ఎక్కడైతే ఉండరో, ఎక్కడైతే ప్రగతిశీల ఉద్యమ పోరాటాలు, చైతన్య పోరాటం ఉండదో అక్కడ మతోన్మాదం, వేర్పాటువాదం, భాషా దురాభిమానం ఇట్లాంటి ఉద్యమాలన్నీ వస్తాయి. ఈరోజు తెలంగాణ గడ్డ మీద విషం కక్కుతో విద్యావంతుల యువతలు కూడా మైనారిటీల పట్ల, ముస్లింల పట్ల, క్రైస్తవుల పట్ల, హరిజనుల పట్ల, గిరిజనుల పట్ల, ఈ దేశ ప్రజాస్వామ్యం పట్ల, అంబేద్కర్ పట్ల వ్యతిరేకత వస్తుందంటే ఈ పాపమంతా ఎవరిది? జనారాల ఆలోచించండి. తెలంగాణ విడిపోయిన తర్వాత ఎక్కడేసిన గొంగడి ఎక్కడనే ఉన్నదా లేదా? ఇక్కడ బతుకులు అక్కడే నిరుద్యోగంతో, నికృష్ట దారిద్ర్యంతో బాధపడుతున్నాం లేదా? ఒక్కసారి ఆలోచించింది. తెలుగు రాష్ట్రాలకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, కరీంనగర్ ఐఐటి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎగనామం పెట్టడం మీద చర్చ లేదు. నిన్ను 2 ముక్కలు చేసి నిన్ను ముంచుకొని మొత్తం ఈ దేశంలో ఉన్న మన ట్యాక్సులు మొత్తం కేంద్ర ప్రభుత్వం బ్రతుకుతూ ఇతర బీజేపీ ప్రభుత్వాలకి డబ్బులు మొత్తం పంపిస్తూ మనకి గుండు గొరిగి నామాలు పెడుతుండ్రు. దానికే అతిగా తెలియదు కానీ మనకు కొండమ్మ కోరికలు, పసుపు బోర్డు గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, కరీంనగర్ ఐఐఐటి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎగనామం పెట్టడం మీద మొత్తం గుజరాత్కి వేసుకొని పోతుండ్రు కదా. నువ్వు ఎవడవే? తెలుగోడివి. నువ్వెవడు? మెద్రాసోడి. నువ్వెవడు? పొట్టోడి. నువ్వెవడు? బట్టతలకాడు. నువ్వెవడు? పొట్ట తలకాయుడు. నువ్వు కనుక నిన్ను ఎప్పటికీ దక్షిణాదిగా సౌతోడిగానే నిన్ను ఊరవతల మాదిగలు చూసినట్లే ఈరోజు పార్లమెంట్లో హిందీ వాళ్ళు, పొడుగు వాళ్ళు, తెల్లవాళ్ళు మాదిగలు చూసినట్లే దక్షిణాది రాష్ట్రాన్ని చూస్తున్నారు. ఖబర్దార్ నాయకులారా, ఓటర్లారా చూడండి ఒకసారి. వీళ్ళకు తెలుసు, నాయకులకు తెలుసు కానీ వాళ్ళకు పదవులు కావాలా, మంత్రులు కావాలా. ఇక వాళ్ళు వాడు ఎంత కంత్రిగాడైనా వీళ్ళు అణిగిమణిగి ఉంటాడు. మనకి విషయాలు మొత్తం చెప్పరు. గిట్టుబాటు ధరలు లేక ప్రతిరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిపై ఎటువంటి చర్చే లేవు. ఇదేనండి ఊరికే. ఇప్పుడు నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఎవరు మొదలుపెట్టిండ్రు? ఒక భారతరత్న పివి నరసింహారావు, ఆయన పుణ్యాన 20 లక్షల మంది చచ్చిపోయినారు భారతదేశంలో రైతులు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకలతోటి పెరుగన్నానికి బదులు పురుగుల అన్నం కలుపుకొని వరిని నమ్ముకోవడం కంటే ఊరిని నమ్ముకోవడమే బెటర్ అంటూ అమ్మబోతే అడివి, కొనబోతే కొరవే, దాన్ని తట్టుకోలేక 20 లక్షల మంది చనిపోతే ఒక్క నరేంద్ర మోడీ కాలంలో ఆయన జై జవాన్ జై కిసాన్ అనుకుంటూ నరేంద్ర మోడీ పరిపాలన 1,00,000 మంది పైచలకు
రైతులు చచ్చిపోతే వాళ్ళు అన్నం పెట్టే రైతన్నలు అడిగి 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 ఢిల్లీకి వస్తే నువ్వు చైనా ఏజెంటువు, నువ్వు పాకిస్తాన్ ఏజెంటు, నువ్వు ఖలిస్తాను అంటూ అక్కడ 13 నెలలు వీరత్వాన్ని ఆపాదించుకొని నువ్వు చేస్తుంటే పిట్టలు కాల్చినట్టు నువ్వు బాంబులు పెట్టుకుంటూ భస్మవాయువులు ప్రయోగిస్తూ లాఠీ చార్జ్ చేస్తూ 700 మంది పైచిలకు రైతన్నలు ఆత్మతర్పణ చేసిన మొన్న